హల్లెలూయా, హల్లెలూయా. 8వ అధ్యాయం 8వ వాక్యం. అందరిని చూడండి. హల్లెలూయా. అందరు నాకేలే చూడాలి. చదువమ్మా. మాకొక చిన్న చెల్లి కలదు, దానికి ఇంకనూ వయసు రాలేదు. వివాహ కాలము వచ్చినప్పుడు మేము దాని విషయమై ఏమి చేయుదుము. అది ప్రాకారం వంటిదాయన. మేము దానిపైన వెండి గోపురం ఒకటి కట్టుదుము. హల్లెలూయా. అది కవాటము వంటిదాయన. 10వ వాక్యం. నేను ప్రాకారం వంటి దాననైతిని, నా కుచములు దుర్గములైను. అందువలన అతని దృష్టికి నేను క్షేమము నొందదగిన దాననైతిని. చాలు, గట్టిగా చెప్పండి. ఇది కొంచెం లోతుగా ఉంటుంది సబ్జెక్టు, జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. అలా చెప్పండి. వాక్యం చెప్తుంది, మాకొక చిన్న చెల్లెలు కలదు. ఎవరు చెప్పండి? చిన్న చెల్లెలు కలదు, దానికి ఇంకనూ వయసు రాలేదు. ఇంకనూ ఏం రాలేదు? వివాహ కాలం వచ్చినప్పుడు మేము దాని విషయమై ఏమి చేయుదుము అనే మాట రాయబడింది. దాని స్తోత్రం కలుగునగాక. ప్రియమైన బిడ్డలారా, అది ఇంకా చిన్నపిల్ల అనేది మాకొక చిన్న చెల్లెలు కలదు అంటే ఒక అర్థంలో చిన్నపిల్ల అనేది సాధారణమైన అర్థం. రెండోది, ఇంకా వయసు రాలేదంటే దాని అర్థం అప్పటికే వయసు వచ్చి ఉండాల్సింది, ఎందుకో ప్రాపర్ గ్రోత్ లేదు. ఏమి లేదు చెప్పండి? ప్రాపరు ఎదుగుదల లేదు. ఏం అర్థం కావట్లే మీకు కదా? ఇప్పుడు అర్థమైద్దాకండి. హల్లెలూయా. మాకొక చిన్న చెల్లెలు కలదు, దానికి ఇంకనూ ఏమి రాలేదు, వయస్సు రాలేదు అంటే ఒక అర్థము, సాధారణమైన అర్థము అది ఇంకా చిన్నపిల్ల అనేది ఒక అర్థం. రెండో అర్థం ఏంటంటే వయస్సు ఇంకా రాలేదంటే, నా ప్రియమైన బిడ్డలారా, ప్రాపర్ గ్రోత్ లేదు, ఇంకా ఎదుగుదల సరి లేదు. కాలాన్ని బట్టి చూస్తే, వయసుని బట్టి చూస్తే, ఇచ్చిన ఆహారాన్ని బట్టి చూస్తే ఇప్పటికే అదేమై ఉండాలి చెప్పండి? ఎదగాల్సింది. కానీ అది ఇంకా ఎదగలేదు, ఇంకా చిన్నపిల్లలాగే కనపడుతుంది. కొంతమంది మన మనుషులను గమనిస్తే వారు వయసు చూస్తే 30 ఏండ్లు, 40 ఏండ్లు, 20 ఏండ్లు వయసు వచ్చి ఉంటుంది. కానీ వారి యొక్క శరీర తీరిని గమనిస్తే పసిపిల్లల లాంటి చేతులు, చిన్న ముఖం. ఏమనుకుంటారు వాళ్ళని చూసి? వయసు పెద్దదే కానీ అవయవాల్లో ఏం లేదు, ఎదుగుదల లేదు. ఇక్కడ మాకొక చిన్న చెల్లెలు కలదంటే, నా ప్రియమైన బిడ్డలారా, ఇది సంఘానికి సాదృశ్యము. కూర్చున్న మీ అందరూ, మనమందరమే ఆ చెల్లెలంటే. సంఘము, నా ప్రియమైన బిడ్డలారా, అది ఇంకా వయసుకు రాలేదంటే ఎదగవలసిన స్థాయికి ఇంకా ఎదగలేదు. దాని స్తోత్రం కలుగునగాక. ఇదేదో జనం ఎదుగుదల గురించి కాదు, లేకపోతే ఆస్తుల ఎదుగుదల గురించి కాదు. అది ఉండవలసిన స్థాయిలో అంత బలముగా, అంత ఎదుగుదల, అంత ప్రాపర్ గ్రోత్ అనేది దానికి కావాలి, కానీ కనపడట్లేదు. దాని స్తోత్రం కలుగునుగాక. కాలాన్ని బట్టి చూస్తే, ఇచ్చిన ఆయుష్ను బట్టి, ఇచ్చిన ఆహారాన్ని బట్టి చూస్తే అది బాగా లావవలసింది, కానీ ఏందో అది అట్లానే ఉంది అని ఒక బాధ. దాని స్తోత్రం కలుగునగాక. సంఘాలలో బాప్తిసాలు పొంది 10 ఏండ్లు, 20 ఏండ్లు, 30 ఏండ్లైనా ఆత్మీయతలో చాలామంది ఇంకా చిన్నపిల్లలుగానే ఉన్నారు.
దాని స్తోత్రం. ఆత్మీయతలు ఎలా ఉన్నారు చెప్పండి? ఇంకా చిన్నపిల్లలుగానే ఉన్నారు. ఈ రోజున సంఘాలలో బోధించబడే బోధలు రెండు రకాలు. సంఘాల్లో ఉండేవారు రెండు గ్రూపులు, పసిపిల్లలు, పెద్దవారు. చెప్పండి చెప్పండి. పసిపిల్లలు, పెద్దవాళ్ళు. ఎప్పుడు పసిపిల్లల్లాగే ఉంటారు. ఎవరండి వీళ్ళు? ఎవరో చెప్పండి. కాలో చేతులు పడిపోయినాయి అనుకోండి, జీవితాంతం పసిపిల్లలేగా. మనమే కలిపి పెట్టాలి, మనమే బాత్రూంలో తీసుకెళ్ళాలి, మనమే ఎత్తేయాలి. వయసు పెరుగుతుంది కానీ గ్రోత్, ఎదుగుదల లేదు. నేను స్తోత్రం కలుగునగాక. అదే ఎదిగిన వాళ్ళు ఎలా ఉంటారు? కొంతకాలం తల్లి వారికి 1, 2 అనేది తీసేస్తూ ఉంటుంది, పెడతా ఉంటుంది, పాలు పోలేస్తూ ఉంటుంది. ఎదిగిన తర్వాత ఇంకా అన్నీ వాళ్ళే చేసుకుంటారు. సంఘములో దేవుని బిడ్డలు ఎదగాలి. దాని స్తోత్రం. ఎదగాలి. పౌలు అంటున్నాడు కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో, నా ప్రియ దేవుని బిడ్డలారా, 1 కొరింథీ 3:12, 1-2 వాక్యాల్లో చెప్తున్నాడు, సహోదరులారా, ఆత్మ సంబంధులైన మనుషులతో మాట్లాడినట్లు నేను మీతో మాట్లాడలేకపోతేని. ఆగండి. మీరు విశ్వాసులే, దేవుని బిడ్డలే, కానీ ఆత్మ సంబంధమైన విధానంలో నేను మీతో మాట్లాడలేకపోతేనే. ఎప్పుడు? ఒకప్పుడు నేను మీ దగ్గరికి వచ్చినప్పుడు. ఎందుకని? శరీర సంబంధులైన మనుషులే అనియు, క్రీస్తునందు పసిబిడ్డలే అనియు మీతో మాట్లాడవలసి వచ్చాను. అంటే ఇప్పుడు స్టార్టింగ్ ఇది. స్టార్టింగ్లో దైవజనుడు మన దగ్గరికి వచ్చినప్పుడు పరమగీతంలో ఎలా ఉంది, అంజూరపు చెట్లు అలా ఉంది, ద్రాక్ష చెట్టు ఎట్లా ఉందని చెప్తాడా? చెప్పండి. ఏం బోధిస్తాడు? యేసుప్రభువు వారి ప్రేమ గురించి, ఆయన కార్యాల గురించి. ఆయన ఎర్ర సముద్రాన్ని 2 పాయలు చేశాడంట, నీలం ద్రాక్షరసంగా మార్చాడంట, కుంటోడికి కాళ్ళు, గుడ్డోడికి చూపు, మోగోడికి నోరు, సజ్జనం లేపాడంట. ఏగా చెప్పేది? ఏంటి ఇవన్నీ? పాలు. అయ్యండి చెప్పండి. ఎందుకని? వారు ఇంకా పసిబిడ్డలే కాబట్టి. అంటే ఇప్పుడిప్పుడే వస్తున్నారు ప్రభువులోకి. కానీ జీవితాంతం ఆ బోధలు బోధిస్తే వాళ్ళు ఎక్కడుంచినట్టు చెప్పండి? చెప్పండి అయ్యా, ఎక్కడుంచినట్టు ఆ విశ్వాసుల్ని? పసిబిడ్డలుగానే ఉంచినట్టు. మాకు ఒక చిన్న చెల్లెలు కలదు, దానికి ఇంకా వయసు రాలేదు, అంటే ఇంకా ఎదగలేదు. ఎదిగిద్దని ఎదురు చూస్తున్నాం, ఎదిగిద్దని మంచి మంచి ఆహారాలు పెడుతున్నాం, ఎదిగిద్దని నిరీక్షిస్తున్నాం. కానీ దానికి ఎంతకాలం చూసినా దానికి ఎదుగు బొదుగు లేదు. నా మాట ఎంతమందికి అర్థమవుతుంది? ఈరోజు దేవుడు నిన్ను చూసి అదే మాట అంటున్నాడు. ఏమన్నా తెలుసా? ఏమంటున్నాడు? నువ్వు ఎదగాలి, నువ్వు ఎదగాలి. దేవుని స్తోత్రం కలుగునగాక. కాలాన్ని బట్టి, ఇచ్చిన ఆహారాన్ని బట్టి చూస్తే నువ్వు చాలా ఎదగాల్సింది. ఏంటి ఎదగలేకపోయావు? పెట్టిన ఆహారం వేస్ట్, తీసుకున్న కేరింగు వేస్ట్, కానీ ఎదుగుదల లేదే. దాని స్తోత్రం కలుగునగాక. యేసుప్రభువు వారికి బాగా ఆకలేసి ఒక మార్గాన్ని వస్తూ అంజూరపు చెట్టుకి వెళ్ళి చూశాడంట. ఏదైనా 2 ఫలాలను లేకుండా పోతాయా? సూపులు చూస్తే ఓ పచ్చగా, చాలా ఎత్తుగా, వెడల్పుగా విస్తరించింది. ఎంత పెద్ద చెట్టుకు 2 కాయలన్నా దొరకపోవా? నా ఆకలన్నా తీరకపోద్దా అని ఆయన అలా ఎదురు చూశాడు. దగ్గరికి పోయాడు, మొత్తం ఆ కాగు తిరిగేది చూశాడు, కొమ్మకు తిరిగేది చూశాడు. పూత లేదే, ఏం లేదు. ఆ కాకు తిరిగేది చూసిన ఒక్క ఫలం. అంటే సృష్టించిన దేవునికి ఆకలి తీర్చడానికి దాని దగ్గర ఏం లేదు, ఒక్క కాయ కూడా లేదండి. ఛీ, ఇక నువ్వు ఎన్నడూ కాపు కాయకుందువు గాక. ఏం చేశాడు? ఎదిగావు, నీలో ఒక్క ఫలము లేదు, పచ్చని ఆకులతో ఉన్నావు అంతే. ప్రదే పౌలు అంటున్నాడు, మీ దగ్గరికి వచ్చినప్పుడు నేను ఆత్మ సంబంధమైన వ్యక్తిలాగా మాట్లాడలేకపోతుని,
శరీర సంబంధులైన మనుషుల వలె అనియు క్రీస్తునందు పసిబిడ్డలే అనియు మీతో మాట్లాడవలసి వచ్చాను. అప్పటికి మీకు బలము చాలకపోయినందున పాలతోనే మిమ్మల్ని పెంచి తిని గాని అన్నముతో మిమ్మల్ని పెంచలేదు. చప్పట్లు కొట్టండి గట్టిగా. దేంతో పెంచాను? ఏంటి పాలంటే? నీకు ఆశీర్వాదం కలిగిద్ది, నీకు దీవెన కలిగిద్ది, నీకు స్వస్థత కలిగిద్ది. ఓ తొందరగా మీ అమ్మాయికి మీ అబ్బాయి పెళ్ళిళ్ళు అవుతాయి, తొందరలో మీకు ఉద్యోగం వస్తుంది, మీరు ఇల్లు కట్టుకుంటారు, పొలాలు బాగా పండుతాయి, దేవుని నమ్ముకొని శ్రమలు పోతాయి, కష్టాలు పోతాయి. ఇదే బోధ, పాల బోధ. దాంతో బోధించా మిమ్మల్ని స్టార్టింగ్. కాబట్టి ఆ రోజు నేను ఏదైతే బోధించానో ఆ బోధల ప్రకారమే ఉన్నారు మీరు. అంటే ఇంకా ఎదుగుదల, ఆ పాలు కోసమే ఆశపడుతున్నారు. బలమైన ఆహారం ఎవరికి పెట్టాలి? ఎవరికి పెట్టాలి బలమైన ఆహారం? ఎదిగిన వారికి. ఇప్పుడు ఎదిగిన వాళ్ళకి పాలు పోసిన అయినా పాలు తాగయ్యా అన్నం వద్దులే అంటే ఏమంటారు? నేనేం కుక్కను అనుకుంటున్నావా? నేనేమో రోగిని అనుకుంటున్నావా అంటారా లేదా? ఎదిగిన ఆహారం కాస్త బిర్యానీ, పలావ్, చికెన్, మటన్, ఆ ఫ్రై ఈ ఫ్రై బాగా గిరగిర తిప్పిన మహాన కొట్టు, పాలు తాగయ్యా. నేనేం పిల్లని అనుకుంటున్నావు పాలు పోస్తావు అంటాడా లేదా? ఈరోజు బాప్తిసం పొందిన దేవుని బిడ్డలు కూడా అదే కానాల్సింది. ఇంకా ఆ బోధలు ఏంటి మాకు? ఏ బోధలు? ఏ బోధలు? పాల బోధలు. దేని స్తోత్రం. వాస్తవాన్ని మీ అందరికి పాల బోధలో స్టార్టింగ్లో చెప్పుంటా, కానీ నేను ఇప్పుడు వేరు. ఇప్పుడు ఎక్కువ శాతం లోకంలో ఆ బోధన కోసమేగా పరిగెత్తుంది. ధూమ్ ధామ్ ధమ్ డుషిక్, ధూమ్ ధామ్ డుషిక్, పాల బోధలే. అక్కడ అంటున్నాడు ఈ బోధల గురించి అదే చెప్తున్నాడు. అప్పటిలో మీకు బలము చాలకపోయినందున పాలతోనే మిమ్మను అన్నముతో మిమ్మల్ని పెంచలేదు. దేంతో పెంచే మిమ్మల్ని? చెప్పండి అమ్మా. ఈ పాల బోధల్లో ఉన్న వాళ్ళు ఎట్లుంటారు తెలుసా? ఇంకా తిట్టుకుంటారేమంటారు? చదవండి కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం. ఇంకా తిట్టుకుంటుంటారు, అరుచుకుంటుంటారు, గొడవలు ఆడుకుంటుంటారు. హల్లెలూయా, దేవుని స్తోత్రం కలుగునుగాక. సహోదరులారా, ఆగాగయ్యా 3వ వాక్యం, మీలో అసూయయు కలహమును ఉండగా మీరు శరీర సంబంధులై మనుష్య రీతిగా నడుచుకొని వారు కారా? ఆగండి. ఇప్పుడు బాప్తిసాలు పొంది దేవుని సన్నిధికి వెళ్తా ఇంకా ఈ కలహాలు గొడవలు పెట్టుకుని బ్యాచ్ని ఏమనాలా? పసిపిల్లలు. ఆత్మీయతలు ఎవరండి? చెప్పండి అయ్యా. పసిపిల్లలు. బలమైన ఆహారం ఇంకా వారికి అందలేదా? అందిందా? అందినా కానీ ఇంకా తినట్లా. అందినా కానీ ఇంకా తినట్లేదు. బలమైన ఆహారం తినేవాళ్ళు ఎట్లుంటారు? బలమైన ఆహారం అందిన వాళ్ళు. శ్రమలు వస్తాయా రాని? నిందలు వస్తాయా రాని? ప్రభు కొరకు నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావు అయితే లాభమే. ఎదిగిన వాళ్ళు పొలాలు అమ్మారు, ఇల్లు అమ్మేశారు, అన్నీ అమ్మి ఎవరి పాదాల దగ్గర పెట్టారు? అపోస్తుల పాదాల దగ్గర పెట్టారు. జైల్లో పడేసి పిచ్చి పిచ్చి కొడుతున్నారు. వాళ్ళు ఏమన్నారు? ఇదిగో ఈ నామము నిమిత్తము అవమానపరచబడటానికి మేము అర్హులముగా మార్చబడితిమి. ప్రభు కొరకు నిందలా ఓకే, శ్రమలా ఓకే, జైలా. అదే ఒకవేళ పసిపిల్లలకు అయ్యేస్తే గుండె పగిలి చచ్చిపోతారు. ఎదిగిన వాళ్ళు జైల్లోకి వెళ్ళారు, ఎదిగిన వాళ్ళు సింహాల బోన్లోకి వెళ్ళారు, ఎదిగిన వాళ్ళు అగ్నిగుండంలో కూడా దూకారు. అంటే వాళ్ళు ఎవరు? ఆత్మీయతలో బలవంతులు. ఆమేన్. పసిపిల్లలు ఎవరండి? కఠినంగా మాట్లాడితే 58 మంది వెనక్కి తీశారంట. యేసయ్యను ఇంకెప్పుడు ఎమ్మడించలేదంట. యోహాను సువార్త 6వ అధ్యాయం 61, 68 వచనాలు దాకా ఉంటుంది అన్నమాట. పసిపిల్లలు వీళ్ళు. ఈరోజు నా ప్రియమైన బిడ్డలా, మీరు ఆత్మ సంబంధమైన వ్యక్తులాగా ఎదగాలి. ఆయన శిష్యులలో అనేకులు వెనక్కి తీసి ఈ మాట విని ఇది కఠినమైన మాట. ఇది ఏ మాట చెప్పండి?
ఇది కఠినమైన మాట. ఇది ఎవడు వినగలడని ఆగండి ఆగండి ఆగండి. పసిపిల్లల్ని కొంచెం గట్టిగా గద్దిస్తే బేవని ఏడుతారు. అదే పెద్దోళ్ళని గద్దిస్తే తలకా దించుకుంటారు, లేకపోతే భరిస్తారు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఇలాంటివి జరుగుతున్నప్పుడు నా ప్రియమైన బిడ్డలారా, ఇలాంటివి జరుగుతున్నప్పుడు అదే అంటున్నాడు, కలహములను అసూయయు అసూయయు కలహమును ఉండగా మీరు శరీర సంబంధులై మనుష్య రీతిగా నడుచుకునేవారు కారా. ఒకడు నేను పౌలు వాడను. చూడండి, శరీర రీతిగా నడుచుకున్న వాళ్ళు కారా మీరు? ఒకడు మేము పౌలు వారము, మరి ఒకడు నేను అపోల్లో వాడను. మరి ఒకడు ఏమనుకుంటున్నాడంటే అపోల్లో వాళ్ళు. ఈ గ్రూపులు కట్టే వాళ్ళందరూ ఎవరు చెప్పండి? హల్లెలూయా. చేతులు ఎత్తట్లా. మీకు అర్థం కాకపోతే నాది తప్పు కాదు. ఆమేన్. శరీర సంబంధమైన మనుషులందరూ ఇంకా ఎవరో తెలుసా? పసిపిల్లలే. ఎఫెసీ 4:15 చదవండి. క్రీస్తు వలె అన్ని విషయాల్లో మనం ఎదగాలి. హల్లెలూయా. ప్రేమ కలిగి సత్యము చెప్పుచు క్రీస్తు వలె ఉండుటకు. ఇక్కడ చూడండి అమ్మా, క్రీస్తు వలె. అసలు ఎందుకు ఎదగాలి, ఎందుకు పెద్దవాళ్ళం కావాలంటే క్రీస్తులాగా మారటానికి. క్రీస్తు వలె ఉండుటకు మనం అన్ని విషయములలో ఎదుగుదుము. అన్ని విషయాల్లో ఎదగాలి. చప్పట్లు కొట్టండి గట్టిగా. ఆమేన్. ఎవరిలాగా? క్రీస్తులాగా. మనం అన్ని ఎదిగినోడు ఎవరిలాగా మారిపోతున్నాడు? క్రీస్తులాగా మారాలి మనం. అది ఎదుగుదలంటే. జీవితాంతం మన ఈ శరీర సంబంధమైన గుణాలు, స్వభావాలతో, ఆ శరీర ఆశలతో, ఆ నేత్ర ఆశలతో, తర్వాత మార్కు సువార్త 7:21 చెప్పినట్టు చదవద్దు, తర్వాత చదువుకోండి. 7:21 చెప్పినట్టు, గలతీ 5:19 చెప్పినట్టు ఈ శరీర క్రియలతోనే బ్రతుకుచ్చు ఒకరోజు ముగించబడింది జీవితం. దేవుడు అంటున్నాడు, నువ్వు ఇంకా ఎదగలేదయ్యా, ఎదగకుండే వచ్చేవాడికి. నువ్వు ఇంకా పసిబిడ్డవే. కొంతమంది అంటారు చూడండి, అరే పిల్ల బచ్చాగా. ఏ బచ్చాగాడు? నీకేం తెలియదు పోరా పిల్ల బచ్చాగాడికి. పిల్ల బచ్చా అంటే ఏంటి? ఏం తెలియదని. ఇప్పుడు బచ్చాగాడు ఏం కావాలి? బచ్చాగాడు ఏం చేయాలి? బడా కావాలి. బచ్చవాడు ఏం చేయాలి చెప్పండి? బడా ఆద్మీ కావాలి. ఎదిగారంటే ఏంటి? పెద్ద చెట్లాగా ఎదిగారు, మ్రాన్లాగా ఎదిగారు. ఎన్ని ఊపుళ్ళు ఊపినా అది కదలదు. హల్లెలూయా. ఎన్ని శ్రమలు వచ్చినా కదలదు, ఎన్ని శోధనలు వచ్చినా కదలదు, ఎన్ని బాధలు వచ్చినా కదలదు, ఎన్ని హింసలు వచ్చినా కదలదు, ఎన్ని రోగాలు వచ్చినా కదలదు, ఎన్ని ఇబ్బందులు కలిగిన కదలదు. ప్రయాణం సాగిస్తూనే ఉంటుంది. వెళ్ళిపోతూనే ఉంటారు వాళ్ళు. ఎక్కడ కూర్చోరు, కూలబడరు, ఎక్కడ ఆగిపోరు, గమ్యం చేరుతూనే ఉంటారు. హల్లెలూయా. ఒక కూతురు, డాడీ నేను పలానా ఏరియాకి కారులో వెళ్ళబోతున్నాను, మీరు కూడా నాతో వస్తారా అని అడిగితే, పదమ్మా ఖాళీగానే ఉన్నాగా, వస్తాపా. కారు స్టార్ట్ చేసి ఇలాంటి బైపాస్లో వెళ్తూ ఉన్నారు. వెళుతూ ఉండగా కొంత దూరం వెళ్ళిన తర్వాత మబ్బులు పట్టింది, ఉరుముతుంది, పెద్ద పెద్ద ఉరుములు. వర్షం స్టార్ట్ అయింది. దారి కనిపించడం లేదు. వెళ్ళిపోతూ ఉంది. కొంత దూరం వెళ్ళిన తర్వాత తండ్రితో అంటుంది, డాడీ దారి కనిపించడం లేదు, భయం వేస్తుంది. దారి కనిపించడం లేదు, భయం వేస్తుంది. మన వెనకాల వస్తున్న వాహనాలన్నీ అక్కడక్కడ ఆగిపోతున్నాయి. మనం కూడా కొంతసేపు ఇక్కడ ఆగుదామా, మనం కూడా సైడ్కి తీసుకుని ఆగుదామంటే, వద్దు పదమ్మా, వద్దు పద. ఏంటాడి అంటే, నేనున్నా కదపా,
ఏం కదపా, ఉరుములు ఉరుముతున్నాయి, తుఫాను వస్తుంది, దారి కనపడడం లేదు. చలో 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 చలో, దాని స్తోత్రం. పద, ఉరుములు తుఫాను ఇంకా ఎక్కువైపోయింది. డాడీ ఆపేనా? నా పా, నేన్నాను కదా, తోలు, అలాగే తోలు. తోలంగా తెరపించింది. హల్లెలూయా. తోలంగా వెలుగొచ్చింది. తోలంగా వర్షం ఆగిపోయింది. తోలంగా తుఫాను ఆగిపోయింది. తోలంగా ఈ వర్షపు జల్లుల తేమ కనపడటం లేదు. కొంత దూరం వెళ్ళిన తర్వాత తండ్రి ఆపు అన్నాడు. ఆపు అనగానే ఆపింది. అప్పుడు ఆ తండ్రి అంటున్నాడు, బయలుదేరినప్పుడు మనకి మబ్బులు కనపడ్డాయి, వర్షం స్టార్ట్ అయింది, ఉరుములు ఉరుముతున్నాయి, తుఫాను బీభత్సమైంది, దారి కనబడలేదు. నువ్వు ఆపుతానన్నావు, దారిలో ఎన్నో వాహనాలు ఆగిపోయినాయి, నువ్వు కూడా ఆపుతానన్నావుగా. కానీ వాటి వైపే చూస్తే అన్ని వాహనాలు ఆగిపోయినట్టు నువ్వు కూడా ఆగిపోయేదానివే. కానీ నేను నీతో ఉండగా, నేను నిన్ను ధైర్యపరచగా, నేను పెద్దోడిగా నీకు సలహా ఇవ్వగా, నువ్వు గమ్యానికి ధైర్యముగా చేరావు. చప్పట్లు కొట్టండి గట్టిగా. హల్లెలూయా. ధైర్యానికి చేరావు. ఇప్పుడు మబ్బుల్ని జయించావు, తుఫాను జయించావు, వర్షాన్ని జయించావు, వాతావరణాన్ని జయించావు అని చెబుతూ ఒక మాట అంటాడు, నేను నీతో ఉండగా నువ్వు అన్నింటిని జయించుకుంటూ వచ్చావు కదా. జీవితాన్ని జయించాలంటే నేను నీతో తండ్రిగా ఉన్నట్టుగా మనతో ఆ తండ్రి ఉండాలమ్మా అన్నాడు. దేవుని స్తోత్రాలు చెప్పండి. మనతో ఆ తండ్రి ఉంటే గాలి, తుఫానులు, శోధనలు, ఉరుములు, మెరుపులు, భయాలు, కలవరాలు ఎన్ని ఉన్న మన యాత్రను ఎవరు ఆపలేరు. అనుభవం కలిగిన వారిగా, ఎదిగిన వారిగా, పెద్దవారిగా మనం గమ్యానికి చేరగలుగుతామమ్మా. దీంట్లో తెలుసుకోవాల్సిన నీతి ఏంటంటే, ప్రభు లేని ప్రయాణాలు మధ్యలో ఆగిపోతాయి. ఇప్పుడు ఆ వెనకాగిన వాహనాల్లో వారికి పెద్దవారు ఎవరు లేరు, సలహా ఇచ్చేవాళ్ళు, ధైర్యపరిచే వాళ్ళు ఎవరు లేరు, సాగిపోవని చెప్పేవాళ్ళు ఎవరో లేరు. నేను నీతో ఉన్నాను కాబట్టి నిన్ను ధైర్యపరిచి, నువ్వు భయపడుతున్నప్పుడు, కలవరపడుతున్నప్పుడు ఏం పర్వాలేదు పద అన్నందుకు నువ్వు ఎంత దూరం చేరగలిగావు. అలాగే మన జీవితంలో ఎవరు ఉండాలి చెప్పండి? సుడిగుండాలే అడ్డు నిలచిన, ఆయన ఏమన్నాడంటే, ఆగండి అమ్మా, కొన్ని సందర్భాల్లో నేను ఉండకపోయినా ఆయన ఉంటాడు నీతో. ఆమేన్. కనిపించే ఈ తండ్రి ఉండకపోయినా కనపడని ఆ తండ్రి మాత్రం నీతో ఉంటాడు. ఈ గాలులకి, తుఫానులకి, ఈ మబ్బులకి, ఈ వర్షాలకి భయపడకుండా నీ విశ్వాస యాత్రలను గమ్యానికి చేరాలి అని చెప్పాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. ప్రియ దేవుని బిడ్డలారా, మనం పసిబిడ్డలుగా ఉంటే కలవరపడతాం. చిన్నదానికి, పెద్దదానికి, చిన్న శోధన వచ్చినా, ప్రతి దానికి కలవరపడుతుంటాం. రోగం వచ్చినా, రొప్పు వచ్చినా, అప్పులు వచ్చినా, తెప్పలు వచ్చినా, అమ్మో ఏందిట, అమ్మో ఏమైనా అయిపోతాను భయం. ఆమేన్. అలా కాకుండా మనం పెద్దవారం అయితే మనకు ధైర్యం వస్తుంది. అర్థమైందా? నిబ్బరం కలిగి ఉంటాం, ఎదిగిన వారుగా ఉంటాం. వాక్యం చెప్తుంది అక్కడ, క్రీస్తు వలే అదేనా సత్యము చెప్పుచు ప్రేమ కలిగి సత్యము చెప్పుచు. అందరు చెప్పండి అమ్మా మాట. వందనాలు చెప్పుకోండి. ఎప్పుడు చెప్పే మాటే కదా, కొత్తదేమన్నా లేదా? క్రొత్తదనం చెప్పుకోండి. ఎవరో చెప్పుకోండి చెప్పలా, చెప్పుకోండి అనగానే పక్కన వాళ్ళు తిరిగారట. నాకు చెప్పండి మీరు, నేను కూడా మీ అందరికి వందనాలు. ఎందుకు చెప్పానంటారు? కాస్త ఇటు తిరగమని. హల్లెలూయా. అర్థమైందా? ఇంకొక పిల్లలు ఉంటారుగా, ఈ పిల్లలకు ఇప్పుడు ఆల్రెడీ అక్కడ ఆ పిల్లలకు భోజనం పెట్టొచ్చా,
మళ్ళీ ఈ పిల్లలు పెట్టా, మళ్ళీ ఇంకో పిల్లలు ఉన్నారు, అవి ఇంకా మొండి పిల్లలు. దాని స్తోత్రం కలుగునగాక. హల్లెలూయా. రోగిష్టి పిల్లలు, అవి కుంటి పిల్లలు, గుడ్డి పిల్లలు. హల్లెలూయా చెప్పండి గట్టిగా. రికార్డ్ అయినా ఏమైనా పర్వాలా, దాని స్తోత్రం కలుగునగాక. ఎందుకని నా పిల్లల్ని తిట్టే అధికారం, కొట్టే అధికారం నాకు లేదంటారా? కాస్త మీరు చెప్పండి. లేదా? ఉందా లేదా? ఏందయ్యా ఉంది అన్నాడు చూస్తున్నాడు ఆయన. నా మాటలు మీకు అర్థమవును గాక, నేను స్తోత్రం కలుగును గాక. అందుకని వందనాలు. ఇప్పుడు చెప్పండి. ఆమేన్. లోకంలో ఒక సామెత ఉంది, అది చెప్పొచ్చు చెప్పకూడదు. దాని స్తోత్రం కలుగును గాక. చెవిటోడు ముందు శంఖముదిన ఊది ఊది గొంతు పోవటమే కానీ ఏ ప్రయోజనం ఉండదంట. అట్టాగే మీరు ఊదించుకునే వాళ్ళలాగా ఉండమాకండి, నేను ఊదే వాళ్ళలాగా ఉండకూడదు. చక్కగా వినాల. చెవులు గడవాడి మాటలో గట్టిగా చెప్పండి. పసిపిల్లల స్థాయి నుండి మనమే పెద్దోళ్ళ స్థాయికి రావాలి. పెద్దోడు ఎట్టుంటాడు? ఇది రెండో పాయింట్. దాని స్తోత్రం. పసిపిల్లలు పాలు తాగుతుంటారు. పాలు తాగే బోధలేంటి? ఆశీర్వాదం, దేవైనా రోగాలు తగ్గుతాయి, అవి తగ్గుతాయి, ఇవి తగ్గుతాయి, అబ్బో నిన్ను అది పిలుస్తా, ఇది పిలుస్తా, పేరు పెట్టి పిలుస్తా. ఏ బోధలు? పాల బోధలు. చెప్పండి. ఇప్పుడు బోధలు వస్తాయి చూడండి. దాని స్తోత్రం. హల్లెలూయా. ఆదికాండము 21వ అధ్యాయం 20వ వాక్యం చదవండి. ఆదికాండము 21:20. నేను స్తోత్రం. దేవుడు ఆ చిన్నవానికి తోడయ్యుండెను. అతడు పెరిగి పెద్ద. ఆగండి. ఒకళ్ళు చదవచ్చు కదా, అందరూ చదివితే అట్ట మనసులో చదువుకోండి. దేవుడు ఆ చిన్నవానికి తోడయ్యుండెను. చప్పట్లు కొట్టగట్టిగా. దేవుడు ఏమయ్యుండెను? దేవుడు ఆ చిన్నవానికి తోడయ్యుండెను. అతడు పెరిగి పెద్దవాడై ఆ అరణ్యములో కాపురముండి పీలుకాడాయను. చదువు. అతడు పారాను అరణ్యములో నున్నప్పుడు అతని తల్లి ఐగుప్తు దేశము నుండి స్త్రీని తెచ్చి అతనికి పెండ్లి చేసెను. చేతులు పైకెత్తి గట్టిగా చెప్పండి. హల్లెలూయా. దేవుడు ఆ చిన్నవాడికి తోడయ్యుండెను. అతడు పెరిగి పెద్దవాడై అరణ్యములో కాపురముండి వీలు కాడాయను అంటే అర్థమేంటి చెప్పండి. ఇప్పుడు వీలు కాడాయను అంటే అర్థమేంటి తెలుసా? చెప్పండి, ఎవరైనా చెప్తారా? వీలు కాడాయను అంటే అర్థం ఏంటి? ఏమండి? వీలు కాడాయను అంటే అర్థం ఏంటి? ఎవరికి అర్థం కాలేదా? అది చెప్పండి గట్టిగా. వీలు కాడాయనంటే విల్లు అనగా బాణం అంటే వేటగాడాయను మన భాషలో. చెప్పండి. ఏం వేసేవాడు? ఏం ఆడేవాడు? నోరుతో చెప్పండి అమ్మ తల్లులారా. నోరే ఎత్తట్లా. హల్లెలూయా. ఇప్పుడు వేటగాడయ్యాడు. ఇప్పుడు దాకా తల్లి అక్కడికిక్కడ పోయి అడక్కొచ్చో బుడక్కొచ్చో పెట్టాలి. ఇప్పుడు వాడు పెద్దవాడయి వాడే 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 ఆహారాన్ని సంపాదించుకునే స్థాయికి ఎదిగాడు. ఇప్పుడు ఈడెవడండి? పిల్లోడా? పెద్దవాడయ్యాడు. పసిబిడ్డ దగ్గర నుండి వాళ్ళు ఎదిగి కష్టపడి 4 రూపాయలు సంపాదించుకోగలిగిన స్థాయికి వచ్చేదాకా వాడిని పెంచితే వాడు పిల్లోడు. ఎదిగాడు అనుకోండి, తల్లిదండ్రులు ఏమంటారు? అయ్యా నేను ముసలోడిని అయిపోతున్నారా, నువ్వు పెద్దోడు అయ్యావుగా, అటు ఇటు పోయి కష్టపడి సంపాదించుకొని నాకు కూడా కాస్త 4 మెతుకులు అయ్యాయ్యా అంటారు. పెద్దోడు అంటే అర్థమేంటి తెలుసా మీకు? వాడికై వాడే సంపాదించుకునేవాడు. పెద్దవాడు వాడికై వాడే సంపాదించుకోవాలి. ఆత్మీయతలో పెద్దవారు ఎవరు ఉంటారో తెలుసా? ఆత్మీయతలో పెద్దవారు ఎవరంటే తమ ఆహారమును తామే సంపాదించుకోగలిగిన స్థాయికి వచ్చేవాళ్ళు. చప్పట్లు కొట్టండి గట్టిగా. హల్లెలూయా. ఇప్పుడు మీకు ఆత్మీయ అర్థం చెప్తాను. ఆహారం అంటే ఏంటి? వాక్యం.
ఈ వాక్యాన్ని ఇప్పుడు చదువుతున్నప్పుడు నిజంగా వాక్యం అర్థమవుతుందా నీకు? వాక్యం అర్థం కావట్లేదంటే అర్థమేంటి? పసిపిల్లాడు. వాక్యమును నువ్వే చదవాలి. ఆ వాక్యములో చెప్పబడిన మాటల యొక్క పరమార్థాన్ని నువ్వే అర్థం చేసుకోవాలి, నువ్వే పరిశోధించాలి, నువ్వే దాంట్లో ఉన్న మర్మాన్ని తెలుసుకోవాలి. ఇది ఎదుగుదలంటే. ఇప్పుడు దాకా పసిపిల్లలుగా ఉన్నప్పుడు చెబితే వింటున్నాం, తెచ్చి పెడితే తింటున్నాం. కానీ ఇప్పుడు మనమే బైబిల్ చదవాలి, బైబిల్లో ఉన్నటువంటి ఆ మర్మాలు మనమే తెలుసుకోవాలి. అంటే ఎదిగాం. దాని స్తోత్రం కలుగునగాక. నేను ప్రభువు నమ్మిన క్రొత్తలో ఒక ప్రాంతానికి మా పాస్టర్ గారు పంపిస్తే అక్కడ అందరూ బైబిల్ చదువుతున్నారు. నాకేం బైబిల్ చదవటం తెలియదు, తీయటమే తెలియదు. అందరు మొహాలకి వెళ్ళి ఎట్లా చూసేవాడిని, ఉసూరు మొహం వేసుకొని. వీళ్ళు అందరూ ప్రార్థనకి వెళ్తున్నారు, వీళ్ళు బలి తీస్తున్నారే బైబిల్, ఎక్కడ ఏ వాక్యం ఉందో తెస్తున్నారు, చూడకుండా బలి చెప్పేస్తున్నారు. కంఠస్థం కూడా చెప్పేవాళ్ళు కొంతమంది. ఏది కొన్ని వాక్యాలు, యెహోవా నా కాపరి, యేసుక్రీస్తు అందరికీ ప్రభు, నా మటుకైతే బ్రతుకుడా, క్రీస్తే సావైతే లాభం, ఇవన్నీ చూడకుండా చెప్తుంటే అక్కడ చూసాను ఆశ్చర్యంగా. హల్లెలూయా. ఇప్పుడు ఎదిగాంగా. ఇప్పుడు వాళ్ళకంటే డబల్ చెప్పగలుగుతాం. దేవుని స్తోత్రాలు చెప్పండి గట్టిగా. హల్లెలూయా. డబల్ కాదు, త్రిబులు, ఇంకా ఎక్కువే. అప్పుడు దేని బిడ్డలు ఎందుకు చెప్తున్నానంటే, ఎదిగిన వాడు ఆహారాన్ని సంపాదించుకోవాలి. నీకు నువ్వే మోకాలు ఉంచాలి, నీకు నువ్వే ప్రార్థన చేయాలి, నీకు నువ్వే ఉపవాసాలు ఉండాలి, నీకు నువ్వే బైబిల్ చదువుతున్నప్పుడు నీకు అర్థం కావాలి. అది ఎదుగుదలంటే. ఆమె ఎందుకు కొట్టారు? నాకేం అర్థం కావాలి, మీరు ఎందుకు కొట్టారు? హల్లెలూయా చెప్పండి గట్టిగా. హల్లెలూయా. చెప్పండి, ఏం చెప్పాను నేను? ఏం చెప్పాను మీరు చెప్పండి. ఏం చెప్పాను? ఆమేన్. హల్లెలూయా. ఏం అర్థమైంది చెప్పండి అటైతే. దేవుని స్తోత్రం కలుగునగాక. ఎదుగుదల అంటే వాక్యం నువ్వే చదవాలి, వాక్యంలో ఉన్న మర్మాలు నీవే తెలుసుకోవాలి, వాక్యమును వివరించగలిగి ఉండాలి, వాక్యమును ఇరిసి వడ్డించగలిగి ఉండాలి, వాక్యంలో ఉన్న భావాలు గ్రహించగలిగి ఉండాలి. దాని స్తోత్రం కలుగునగాక. ఇప్పుడు ఎదగలేదనుకోండి, చెప్పే ప్రతి బోధన గుడ్డిగా వినేస్తాం మనం. వినవలసింది ఒకటే ఒక బోధ, అది పరిశుద్ధుల బోధ. ఏదో పత్రిక 1:3 ఏమని రాయబడింది? ప్రియులారా, మనకందరికి కలిగిన రక్షణను గూర్చి మీకు వ్రాయవలెనని విశేషాశక్తి గలవాడని ప్రయత్నపడుచుండగా పరిశుద్ధులకు ఒకేసారి అప్పగింపబడిన బోధ నిమిత్తము ఆగండి. పరిశుద్ధులకి ఒకేసారి అప్పగింపబడిన బోధ నిమిత్తము మీరు పోరాడవలెనని. చేతుల పైకెత్తి గట్టిగా చెప్పండి. పరిశుద్ధులకు ఒకేసారి అప్పగించబడిన బోధ నిమిత్తము మీరు పోరాడాలి. ఇప్పుడు పరిశుద్ధులు అంటే ఎవరు చెప్పండి? ఎటు చూడాలి? పరిశుద్ధులు అంటే ఎవరు? 3 రకాలు పరిశుద్ధులలో కూడా. 3 గ్రూపులు. మళ్ళీ యేసు రక్తముతో కడగబడిన వారందరూ కూడా పరిశుద్ధులే. అలాగే సేవకు పిలువబడిన వారు వీళ్ళ పరిశుద్ధత కంటే కాస్త ఎక్కువ ఉన్న వాళ్ళు వీళ్ళు. ఎందుకని? ప్రభుతో ఉండటానికి, ఎక్కువసేపు ప్రభుతో గడపడానికి, ప్రభు వాక్యం చెప్పడానికి, ప్రార్థన చేయటానికి వీళ్ళు. ఇంకొక పరిశుద్ధులు ఉన్నారు, ప్రభులాగా బ్రతికే వాళ్ళు. దాని స్తోత్రం కలుగునగాక. ఈ లోక మాలిన్యం వంటకుండా ప్రభులాగా జీవించే పరిశుద్ధులు ఇంకో గ్రూపు. దాని స్తోత్రం కలుగునగాక. ఇక్కడ పరిశుద్ధులకు ఒక్కసారే అప్పగించబడిన బోధ అన్నాడు. అంటే సేవకులకి ఒక్కసారి అప్పగించాడు. ఈ రోజున రకరకాల బోధలు వస్తున్నాయి, దుర్బోధలు. దేని స్తోత్రం కలుగునగాక. యేసు ప్రభువారు ఆడమనిషి రూపంలో వచ్చిందంట.
ఏ రూపంలో? ఒక ఆమె హైదరాబాద్లో చెబుతుంది, యేసయ్యను నేను ఇదిగో ఏమంటే ఈ తరంలో నేను ఆడమనిషిగా వచ్చాను అంటే నమ్మేవాళ్ళు చాలామంది. దేవుని స్తోత్రం. కొరియాలో కూడా నేను ఆడమనిషినే, అప్పుడే మగవాళ్ళలాగా వచ్చా, ఈసారి ఆడమనిషిలాగా వచ్చా. ఎన్ని దుర్బోధలు. అందుకని ఒక్కసారి అప్పగించబడ్డ ఆ బోధ కోసమే పోరాడండిరా బాబు అంటే, అన్నయ్య మొన్న మా ఇంటి పక్కన కోడం పెట్టి వాళ్ళు ఏదో భలే చెప్పారే వాక్యం, మళ్ళాగలేదే వాక్యం, ఆ బోధ ఇంకో టైప్లో ఉందే. ఎటంటే పిడుసులు వస్తాయి నీకు ఇంకా. హల్లెలూయా. మొన్న అక్కడ ఏదో గ్రౌండ్లో పెట్టారే, లక్షల మంది వచ్చారే జనం, వాళ్ళు చెప్పే బోధ ఒక టైప్లో ఉంది, బాగానే ఉంది అది కూడా. అప్పుడేమవుతాయి? పక్షవాతం అవుతుంది. ఎన్ని బోధల కోసం పోరాడమన్నాడు చెప్పండి? ఉపదేశం. చప్పట్లు కొట్టాలి గట్టిగా. వన్ అండ్ ఓన్లీ, ఒకే బోధ. ఏంటా బోధ? మారు మనసు పొందండి, పాప క్షమాపణ నిమిత్తం అందరూ బాప్తిస్మం పొందండి, ప్రభు నామంలో పరిశుద్ధాత్మను పొందండి, ప్రభు రాకడకి. ఇదే అపొస్తలుల బోధ. ఆడ పరిశుద్ధుల బోధన ఉంది. ఆ పరిశుద్ధులు ఎవరు అంటే అపొస్తలులు అని ఉంది ఎఫెసీయులకు రాసిన పత్రికలో. ఆ పరిశుద్ధులు ఎవరనగా, ఆ పరిశుద్ధులు ఎవరనగా చదువు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నాకు పాజిటివ్గా అది ఇట్లా హల్లెలూయా. ఏమనుందండి అక్కడ? 3వ అధ్యాయంలో 5వ వాక్యం చదవండి. ఈ మర్మము ఇప్పుడు ఆత్మ మూలముగా దేవుని పరిశుద్ధులకు అపోస్తలులకు. ఆగండి. దేవుని పరిశుద్ధులకు అపోస్తలులు. ఇప్పుడు ఆ పరిశుద్ధులు అంటే ఎవరు? గట్టిగా చెప్పండి అయ్యా బాబు. అపోస్తలులు. ఈ పిల్లలు ఎవరు? ముందుకి వెనక్కి ఎక్సర్సైజ్ చేస్తున్నారు. వినండి రా పిల్లలారు మీరు కూడా. ఎవరు అపరిశుద్ధులు? ఎవరు పిల్లలు? మీరు చెప్పండి. అపరిశుద్ధులు ఎవరు? ఏరప్పన్. ఎవరు అపరిశుద్ధులు? పరిశుద్ధులు అంటే ఎవరు అనుకుంటున్నారు చాలామంది? అపోస్తలులే. హల్లెలూయా. ఇది చెప్పండి. అదే అపోస్తలుల కార్యం 2వ అధ్యాయానికి వచ్చిన తర్వాత ఏమన్నాడు? అపోస్తలుల బోధ యందును. బాప్తిసం పొందిన వాళ్ళు ఎక్కడ ఉండాలి? నువ్వు నిజంగా ఆత్మీయతలో ఎదిగితే ఈ బోధలో తప్ప ఇంకో బోధలోకి వెళ్తావా? దాని స్తోత్రం కలుగునగాక. ఈ బోధలో తప్ప ఇంకో బోధలోకి వెళ్తావా? ఒకేసారి అప్పగించబడిన బోధ కోసం నువ్వేం చేయాలి? పోరాడుతూ ఉండాలి. అంటే ఆ బోధే కావాలా? ఇక మాకు ఏరే బాధలు వద్దయ్యా బాబు, మాకు మొదటి నుండి మా సేవకులు మాకేం చెప్పారు అదే బోధ కావాలి. దాని స్తోత్రం కలుగునగాక. అదేంటిది? ఎముక. ఆ బోధ ఏంటి? ఎముక. పరిశుద్ధాత్మతో నింపబడిన సాంసోన్ ఆ ఎముకనే బోధ తీసుకొని 1000 మందిని లేపేశాడంట. ఆ బోధ అనేది నువ్వు గట్టిగా పట్టుకుంటే 1000 మంది దుర్బోధకులు వచ్చినా నీ ముందు నిలబడతారా? కొట్టు చప్పట్లు గట్టిగా. దేవుని స్తోత్రం కలుగునగాక. అపోస్తలుల బోధ అంటే అది జయించే బోధ, ఓడిపోయే బోధ కాదు అది. ప్రకటన గ్రంథంలో 2 బోధలు ఉన్నాయి. నికోలాయితుల బోధ, కొలాయితుల బోధ. నికోలాయితుల బోధ, కొలాయితుల బోధ అంటే ఒకటి గెలిచే బోధ, ఒకటి ఓడిపోయే బోధ. ఇప్పుడు మనం గెలిచే బోధ కోసం పోరాడాలి. కష్టమే ఈ బోధ. నిజం చెప్తున్నా, ఏర్పాట్లో ఉన్నోళ్ళే ఈ బోధలో ఉండగలిగేది. నేను సాధారణమైన సంఘాల్లో ఉన్నప్పుడు నాకు ఇంత కష్టం లేదండి, ఇంత ప్రయాసం లేదు, చాలా ఎంజాయ్మెంట్. హల్లెలూయా. చాలా సరదాగా తిరిగే విధానం. మొదటి నుండి ఈ అనుభవం అయినా కాస్త ట్రైనింగ్ తీసుకోవడం వల్ల ఆ బోధలోకి వెళ్ళాల్సి వచ్చింది. చాలా సరదాగా ఉండేది. ఆదివారం రాగా డిగ్నిటీగా టిప్పు టాప్గా కోటు షూట్ వేసి చెబితే హల్లెలూయా, అబ్బో మామూలు పొగడతలా,
మామూలు పొగడతలు కాదు. హల్లెలూయా. ఒకరు వచ్చి అన్నయ్య నీకు ఒక ఉంగరం కొనుక్కొస్తాం రేపారు, అన్నయ్య నీకు చైన్ చేస్తామని ఇంకొకరు. ఎప్పుడు సరిసే బోధలు కాదుగా. ఇప్పుడు ఉంగరాలు ఎత్తన్నారా, నువ్వు మేము తీసుకెళ్ళి పోతాం అన్నట్టుకున్నారు. నిజం. ఆ బోధలు అంత తీగా ఉండేయండి, మీకు తెలీదు. అబ్బో అసలు మామూలుగా ఉండదు. ఒక అక్క, అన్నయ్య నీ వేలు సైజు ఎంత, నాకు తెలియదు. నీ చెయ్యి సైజు ఎంత, ఎందుకు, వాచి ఒకటి కొనాలి. నీవు బాడీ అది ఎంత, ఎందుకని, ఒక షూట్ కుట్టియాలి. ఇప్పుడు ఎడాపెడా బాత్తా ఉంటే రూపాయి అనేస్తాడు ఎవడన్నా? ఇవ్వట్లా. ఇచ్చేవాళ్ళు ఇస్తున్నారులేండి. చప్పట్లు కొట్టండి గట్టిగా. హల్లెలూయా. మొన్న అక్కడ ఒక మీటింగ్లో బాధ ఎట్లానే, పాస్టర్ గారికి కానుకిద్దామని వచ్చాం కానీ ఆ వాక్యం అంతా మాకే తగిలింది, ఎందుకో ఇవ్వబుద్ధి కాల. చెప్పండి ఎందుకో అన్నదంట ఒక ఆమె. అమ్మో ఆ వాక్యం అంతా అంటే అక్కడ ఆ వాక్యం చెప్తున్నప్పుడు కూతురు కొడుకు అంటున్నారంట, చెడు మొత్తం నీ గురించే వస్తుంది ఇట్ట, ఇటేం కొడుకు ఇటేం కూతురు ఇట్ట మొత్తం అమ్మ నీ గురించే, గయ్యాల దాని నువ్వే, బూతులు తిట్టేది నువ్వే. ఇంటికాడ నుండి ఏం చెప్పింది, ఈరోజు జర్మయ్య గారు వస్తున్నాడు, బాగా చెప్తాడంట వాక్యం, బాగా చెప్తాడంట. ఎడకొచ్చాను, ఏంది ఈరోజు ఎట చెప్పాడు, మామూలుగా అయితే బాగా చెప్తాడు. ఆమెకు తగిలే వాళ్ళకి నచ్చడా బోధ. హల్లెలూయా. అమ్మా ఎందాక తెచ్చేవి కదే, అదేదో బరిగొడ్డినా మే డబ్బులు వేయంటే, నాకెందుకు ఇవ్వడానికి ప్రేరేపణ లేదు, ఎప్పటిదండి ఇంకేమవుతుంది, ఏమో స్తోత్రం. గుర్తుపెట్టుకోండి, దేవుడు అప్రీతిని పెట్టారా, ఒక్క బోధ కోసమే పోరాడమని చెప్పాడు. మా ఇంటి పక్కన ఉంది చర్చి, మా ఇంటి ఎదురుంది చర్చి, అక్కడ ఉంది చర్చి, ఇక్కడ ఉంది చర్చి. అపోస్తుల బోధ అయితే అంగీకరించవచ్చు. అసలు ఆ వాసన అక్కడ లేదంటే చెప్పండి 100 కిలోమీటర్లైనా వెళ్ళిపోవాల్సిందే. దేవుని స్తోత్రం కలుగునగాక. క్రీస్తు యేసే ముఖ్యమైన మూలరాయి అపోస్తులు, ప్రవక్తలు. పునాది ఏంటని చెప్పండి. అపోస్తులు, ప్రవక్తలు వేసిన పునాది మీద మీరు కట్టబడాలి. ముఖ్యమైన మూలరాయి, కార్నర్ స్టోన్ మూలరాయి ఎవరండి? క్రీస్తే. ఇప్పుడు పునాది ఎవరు? బేస్ అపోస్టిల్స్ అండ్ ప్రాఫెట్స్, ప్రవక్తలు, అపోస్తులు. వారి మీద మిమ్మల్ని మీరేం చేయాలి? కట్టుకోవాలి. ఎట్లుండి కట్టుకోవాలి? జీవము గల రాయిలాగా. ఏ రాయిలాగా? సచ్చు రాయిలాగా కాదు, జీవంగా, లివింగ్ స్టోన్. ఏ రాయి? జీవము గల రాయిలాగా ఆ పునాది మీద నువ్వు కట్టుకోవాలి. అట్ట కట్టబడినప్పుడు సంఘము దేవునికి దేవాలయముగా మార్చబడితే, చప్పట్లు కొట్టండి గట్టిగా. హల్లెలూయా. మందిరం, ప్రభుని మందిరం సుందరమైనది, చూడదగినది, సుందరమైనది. హల్లెలూయా. సుందరమైనది, చూడదగినది. హల్లెలూయా. మందిరములాగా మార్చబడితే ఆ మందిరములో మనం వేసే స్తుతుల సింహాసనం. మీరు నా కుర్చీ వేస్తారు, ఆయనకి మనం ఏమి వేయాలి? స్తుతుల, ఇదిగో నా స్తుతుల సింహాసనం. మన స్తుతి స్తోత్రం చెబుతూ ఉంటే ఒక సింహాసనముగా నా ప్రియమైన బిడ్డలారా ఏర్పడితే అక్కడికి వచ్చి ఆయన కూర్చుంటాడు. ఆమేన్. అపోస్తులుల బోధ, ఈ బోధ తేకపోతే వందనాలు కూడా చెప్పకూడదంట. ఈ బోధ లేని వాళ్ళు వస్తే ఏం చెప్పకూడదు? యోహాను పత్రిక చదవండి. హల్లెలూయా. ఈ బోధ లేని వాళ్ళకి నేను చెప్పట్లా,
వాక్యం చెప్తుంది చూడండి. నా బైబిల్ చినిగిపోయిన కారణాన్ని బట్టి నేను కొన్ని పత్రికలు తీయలేకపోతున్నా. హల్లెలూయా. దేవుడు ఒక మంచి బైబిల్ నాకు ఇచ్చునుగాక. నేను ప్రభువుని నమ్మి దగ్గర 26 ఏండ్లు పైన అయింది. 2 బైబిళ్ళు. ముందు ఒక బైబిల్ ఉండేది నాకు ఆడ 15 సంవత్సరాలు ఉంది. తర్వాత ఇది ఒక సహోదరుడు తీసుకొచ్చాడు. నాకు ఇంకో సహోదరుడు ఒకటి గిఫ్ట్గా ఇచ్చాడు, కానీ లేని ఇంకో పాస్టర్ గారికి గిఫ్ట్గా ఇచ్చాను నేను. అది దేని స్తోత్రం కలుగునగాక. ఇట్ట చూసుకుంటూ ఆయన కళ్ళు కనపట్ల ఎమ్మటే ఆయన ఇబ్బందిని గమనించి నా రూములో ఉంటే ఆ కొత్త బైబిల్ తీసుకొచ్చి ఆయనకి ఇచ్చా. నా మనసు ఎందుకోనండి ఉంచుకోదు, ఎవరికొరికి ఇవ్వద్ది. ఇది గట్టిగా చెప్పండి. ఇప్పుడు నాకు అవసరమైంది ఆ పత్రిక లేదు, ఇప్పుడు చినిగిపోయింది. నువ్వు చెప్పమ్మా. 2 యోహాను 1:10. అందరికి చూడండి. ఎవడైనా ఈ బోధన తేక గేదను తీసుకొస్తే గేదను కొట్టినట్టు కొట్టండి అనే. హల్లెలూయా. ఎవరైనా ఈ బోధన తేక మీ యొద్దకు వచ్చిన ఎడల వానిని మీ ఎంట చేర్చుకొనవద్దు, శుభమని వానితో చెప్పవద్దు. ఇప్పుడు నాకు వెళ్ళి చూడండి, నిటారగా దాని ఏమంటారు, నీలుక్కొని ఎట్టు నిలబడండి. ఇప్పుడు చదవమ్మా. ఎవడైనాను ఈ బోధన తేక మీ యొద్దకు వచ్చిన ఎడల వానిని మీ ఎంట చేర్చుకొనవద్దు. రాండి పాస్టర్ గారు, కూర్చోండి అని అనొద్దు. శుభమని వానితో చెప్పవద్దు, వందనాలని కూడా చెప్పొద్దు అంటున్నాడు దేవుడు. ఎంతమందికి అర్థమైందో ఈ మాట? ఈరోజు నా ప్రియదని బిడ్డలారా, కల్తీ బోధలకే 99%, ఖచ్చితమైన బోధలకి కొద్దిగా మంది అంతే. కల్తీ బోధలకే హల్లెలూయా. ఉపదేశం అంటే ఏంటి? పొడిచేది, నరికేది. చెప్పండి, అంతే. అబ్బో అది మనం తట్టుకోలేమయ్య, అబ్బో కఠినంగా ఉంటుంది. కఠినం అసలు వినాల్సిందే ఉపదేశం కదా. ఆ ఉపదేశం అంటే కత్తి. దాని స్తోత్రం కలుగునగాక. హల్లెలూయా. నాకు ఈ వారంలో కల వచ్చింది. ఒక ఏరియాకి మేము ఉపాసుకోవడానికి వెళ్ళబోతున్నప్పుడు నైట్ ప్రార్థన చేశాను నేను. రౌడీలు అక్కడ నుండి లేచి మీదకు వస్తూ ఉంటే అందరిని లేపేస్తూ ఉన్నాం కత్తి తీసుకొని. హల్లెలూయా. కత్తితో లేపేస్తుంటే పుట్టుకొస్తూ ఉన్నారంట ఎవరు? శక్తులు. రౌడీలు అంటే శక్తులే. మళ్ళీ నరుగుతూ ఉన్నాం, మళ్ళీ పుడతా ఉన్నారంట. మళ్ళీ ఈ నరికేది ఏంటిది? వాక్యం. వాక్యం అని ఖడ్గం. దుర్బోధనలు ఏం చేయాలి? నరికేయాలి. హల్లెలూయా. చేతులు చెప్పరే, చేతులెత్తి. ఇప్పుడు ఎదిగిన వాడు ఎలా ఉండాలంటే బోధని అర్థం చేసుకోవాలి, బోధలో నిలబడాలి. బోధ కొరకు ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా భరించాలి. ఆ బోధల కోసం సహించాలి. తన స్తోత్రం కలుగున గాక. ఆ బోధ నిమిత్తం వెలివేసినా భరించాలి, తప్పదు. అపోస్తుల కార్యంలో ఉంటుందండి ఆ మాట. ఈ నామము నిమిత్తము మేము వెలివేయబడ్డాము. హల్లెలూయా. దేవుని స్తోత్రం కలుగున గాక. 5వ అధ్యాయం 41వ వాక్యం చదవండి. హల్లెలూయా. ఆ నామము కొరకు అవమానం పొందుటకు పాత్రులమని ఎంచబడినందున వారి సంతోషించుచు వెళ్ళిపోయి ప్రతిదినము దేవాలయములోను ఇంటింటను మానక బోధించుచు. చూడండి, ఈ బోధ బోధిస్తా ఉంటే అందరూ అవమానం చేస్తున్నారు. దాని స్తోత్రం కలుగున గాక. చేతుల పైకి ఎత్తి గట్టిగా చెప్పారు. మిమ్మల్ని ఆల్రెడీ ఇప్పటికే అని ఉంటారు కొంతమంది. హల్లెలూయా అనలేదా? మీదేంత విచిత్రంగా ఉందే మీ బోధ. పండగ వద్దు అంటారు, అయ్యొద్దు అంటారు, ఇయ్యొద్దు అంటారు. దేవుని స్తోత్రం కలుగున గాక. కొన్ని ఏరియాలో కొండకొద్దు అంటారు, కొండకే. బల్లికొరవ ఏరియాలో ఈస్టర్ ఏదన్నా పండగ వచ్చిందనుకోండి, కొండకెక్కుతారు అందరూ. ఆమేన్.
ఎడ్లు బండ్లు, ఆ బండ్లు ట్రాక్టర్లు వేసుకొని పోతూ ఉంటారు. అక్కడేదో చిన్న గుడి ఒకటి కట్టుకొని, అంటే చర్చి కట్టుకొని వందనాలని చెప్పుకొని ఇంటి మొత్తం అందరికి భోజనాలు అంట. ఆ రోజు ఏంటంటే ఈస్టర్. సరే ఈస్టర్ ఏదో భోజనాలు పెట్టుకొని సరే ఏదో ప్రార్థన జరుపుకుంటే తప్పు లేదు, జరపని. కానీ కొండ ఎక్కడమేది నాకు విచిత్రంగా అర్థం కాల. బండ్లు తీసుకొని కొండలు ఎక్కుతారంట. హల్లెలూయా. ఇట్లాంటి అడ్డదిడ్డమైన మూఢాచారాలను ఖండిస్తే అబ్బో ఇది కఠినమైన బోధ. అయ్యో ఏ బోధ? పరలోక రాజ్యం తీసుకెళ్లే బోధ అదైతే దాన్ని కఠినమైన బోధ అంట. దాని స్తోత్రం కలుగునగాక. సరే అనేవాళ్ళని ఎన్నైనా అనుకొని ఇబ్బంది లేదు. ఆ అనేది ఎవరయ్యా అంటే ఇంకా పాలు తాగుతున్న పసిపిల్లలు అనేది ఎవరో, ఇంకా ఆ బోధల్లో ఉన్నారు వాళ్ళు. ఆ పసిపిల్లల బోధలే. ఇప్పుడు ఇక్కడ చూడండి, ఒక పిల్లోడు ఎదిగి అరణ్యములు ఏమయ్యాడు? విలుకాడాయను అంటే వేటాడుతున్నాడు. వాడి ఆహారాన్ని వాడే సంపాదించుకుంటున్నాడు. అంటే అర్థం ఏంటంటే మీరే బైబిల్ చదవాలి, మీరే వాక్యాన్ని అర్థం చేసుకోవాలి, వాక్యంలో ఉన్న భావాలు అర్థం చేసుకోవాలి. అన్నయ్య మాకు తెలియదు అన్నయ్య. ఎలా అన్నయ్య అంటారా? మోకాళ్ళ మీద ఉండి ప్రార్థన చేస్తే మీరు చదువుతున్న ఆ వచనం అర్థం కాకపోతే పరిశుద్ధాత్మ దేవుడే మీకు అన్నిటినీ బయలుపరుస్తాడు, అన్నిటినీ బయలుపరుస్తాడు. ఆలోచించండి. ఒక వచనం నీకు అర్థం కాలేదనుకో, అదేమై ఉంటుంది అని అలా ధ్యానిస్తూ ఉండండి. పరిశుద్ధాత్మ దేవుడిని చెవులో చెబుతాడు వచ్చి, దీని అర్థం ఇది, దీని మీనింగ్ ఇది. హల్లెలూయా. అపోస్తుల కార్యములో ఫిలిప్పు ఒక అతనికి బాప్తిస్మ ఇచ్చాడు. బాప్తిస్మ ఇవ్వలేదు, ఆ బైబిల్ కొనుక్కొని వెళ్తున్నాడు. అతని పేరేం పేరండి? యెరూషలేము వచ్చి బైబిల్ కొనుక్కొని వెళ్తున్నాడు. ఫిలిప్పు వెళ్ళి నువ్వు చదువుతున్నది నీకు అర్థమైందా అన్నాడు. 8వ అధ్యాయం. దాని స్తోత్రం కలుగునగాక. 29వ వాక్యం. అప్పుడు ఆత్మ ఫిలిప్పుతో నీవు ఆ రథము దగ్గరకు పోయి దానిని కలుసుకొనిమని చెప్పిను. ఫిలిప్పు దగ్గరకు పరిగెత్తుకొని పోయి అతడు ప్రవక్త అయిన యెషయా గ్రంథము చదువుచుండగా విని నీవు చదువునది గ్రహించుచున్నావా అని. ఆగండి. నువ్వు చదువుతున్నది నీవు గ్రహించుచున్నావా? ఈరోజు నేను మిమ్మల్ని అడుగుతున్నా, బైబిల్ ఎంతమంది చదువుతారు రోజు? గ్రహింపు వస్తుందా? అన్నయ్య కీర్తనలు చదువుతున్నాం, అర్థమవుతుంది బాగానే. మత్తయి సువార్త, మార్కు సువార్త ఇవన్నీ చదువుతున్నా, అర్థమవుతుంది. అటైతే ప్రవక్తల గ్రంథాలు అర్థమవుతున్నాయా? ఇర్మియా గ్రంథం అర్థమవుతుందా? ఎస్కేల్ గ్రంథం అర్థమవుతుందా? దానియేలు గ్రంథం ఇంకా కష్టమైంది, అది అర్థమవుతుందా? ప్రకటన గ్రంథం ఇంకా కష్టమైందంటే లోతైన మర్మాలు, 7 గుర్రాలు అంటాడు, 7 దేవదూతలు అంటాడు. అర్థమవుతుందా? ఇప్పుడు ఫిలిప్పు అడుగుతున్నాడు. యెషయా గ్రంథం చదువుతున్నప్పుడు ఎవరో ఆ నపంచుకుడు కందాకే అనే మహారాణి క్రింద ఫైనాన్స్ మినిస్టర్ యెరూషలేము వచ్చి ఆ యెరూషలేములో బైబిల్ కొనుక్కొని వెళ్తున్నాడు. అడుగుతున్నాడు, నువ్వు చదువుతుంది నీకు అర్థమైందా? ఏం చదువుతున్నాడు అతను? యెషయా గ్రంథం 53వ అధ్యాయం చదువుతున్నాడు. గొర్రెపిల్ల గురించి, వధకు సిద్ధపడిన గొర్రెపిల్ల, మన అతిక్రమములను బట్టి ఆయన గాయపరచబడిన అది ఇదేని ఉంటుంది కదా అక్కడ. అర్థమైందా అంటే అతను ఏమన్నాడు చూడండి అక్కడ, ఒకడు అతడు ఎవడైనను నాకు త్రోవ చూపుకుంటే ఎలాగు గ్రహింపగలనని చెప్పి రథమెక్కి తనతో కూర్చుండమని ఫిలిప్పును చూడండి. అంటే ఇప్పుడు ఈ నపంచకుడు పసిపిల్లోడు వాక్యం చదువుతున్నాడు కానీ అర్థమో కాట్ల. దాని స్తోత్రం కలుగునగాక. వాక్యము అర్థమవ్వాలి అంటే నువ్వు చదువుతున్న వాక్యం నీకు బాగా ఎప్పుడు అర్థమైద్ది? నువ్వు పెద్దవాడు అయినప్పుడు. పసిపిల్లోడు అయితే అర్థం కాదు. 2 చేతులు పైకెత్తి గట్టిగా చెప్పండి. ఇప్పుడు పసిబిడ్డలకి తల్లిదండ్రులు వండి పెట్టాలి, లేకపోతే పెద్దోళ్ళు వండి పెట్టాలి. హాస్టల్ అయితే అక్కడ కూడా పెద్దోళ్ళే వండి పెట్టేది. కానీ తనకు తాను వండుకోగలిగిన స్థాయి ఎప్పుడు వస్తుంది అంటే పెద్దోడు అవ్వాలి. దాని స్తోత్రం. బైబిల్ చదువుతుంది గ్రహించాలి. ప్రభు అంటున్నాడు, చెవులు గలవాడి ఈ మాటలో
వినుగాక. నువ్వేమి వింటున్నావో, ఎలా ఉంటున్నావో జాగ్రత్తగా చూసుకో. దాని స్తోత్ర. జీవించుచున్నావు అన్న పేరే నీవెవరివి అంటే మందిరాలకు వెళ్ళి ఎన్ని సంవత్సరాలైనా మార్పు లేకపోతే వాళ్ళు ఎవరండి? మృతులే. అందుకని నా ప్రీతిని బిడ్డలారా, నాకు ఒక చిన్న చెల్లెలు కలదు, దానికి ఇంకా ఏం రాలేదు, వయసు రాలేదు. వయసు రాలేని సంఘంలాగా ఉండాలా? వయసు వచ్చి ఎదిగిన సంఘంలాగా ఉండాలా? నేను స్తోత్రం కలుగునగాక. అల్లాదిగా వాళ్ళకి పాటలు తప్ప ఇంకే వాక్యం తెలియదండి అన్నట్టు ఉండకూడదుగా. లేదండి, వాక్యం బాగా తెలుసండి వాళ్ళకి. వాళ్ళ అయ్యగారు బాగా ఉపదేశం బోధిస్తాడు వాళ్ళకి. వాళ్ళ అయ్యగారు బాగా లోతులోకి తీసుకెళ్తాడు వాక్యంలోనికి. ఆ జనరల్ బోధలేనండి. హల్లెలూయా. కోడి పిల్ల వచ్చింది, గుడ్డు పెట్టింది, తెచ్చి ఆమ్లెట్ వేసుకున్నారు, తినేశారు, గుటిక్కి మన మింగారు. అదే హల్లెలూయా. ఈయన బోధలో లోతుల్లోకి వెళ్ళాలి. దావీదు అంటాడు, నీ ధర్మశాస్త్రములో ఆశ్చర్యకరమైన సంగతులు నేను చూచినట్లుగా నా కన్నులో తెరువుము అన్నాడు. చివరి వాక్యం ఒక్కడు చదవండి. నా కళ్ళు తెరువయ్యా, వాక్యం అర్థం కావట్లేదు నాకు, నేను ఇంకా ఎదగలేకపోతున్నాను ప్రభా. మత్తయి సువార్త 13వ అధ్యాయం 15వ వాక్యం చివరి మాట. ఆ 10వ వాక్యం కూడా చదువుతారా? 10, 15 2 వాక్యాలు చదవండి. తర్వాత శిష్యులు వచ్చి నీవు ఉపమాన రీతిగా ఎందుకు వారితో మాట్లాడుచున్నావని ఆయనను అడగగా ఆయన వారితో ఇట్లనిను, పరలోక రాజ్య మర్మములో ఎరుగుట మీకు అనుగ్రహింపబడి ఉన్నది గాని వారికి అనుగ్రహింపబడలేదు. హల్లెలూయా. పరలోక రాజ్య మర్మాలు ఏంటిదది? విత్తువాడు విత్తుచుండగా కొన్ని విత్తనాలు త్రోవ ప్రక్కన పడ్డాయి, కొన్ని విత్తనాలు రాతి నేల పడ్డాయి, కొన్ని విత్తనాలను ముళ్ళతొప్పలో పడ్డాయి, కొన్ని విత్తనాలను మంచి నేల పడ్డాయి. ఏంటి అర్థం చెప్పండి? దాని అర్థం చెప్పేశాడు ఆల్రెడీ యేసయ్య. త్రోవ ప్రక్కబడిన వాళ్ళు ఎవరంటే వాళ్ళు వింటారు కానీ విని రక్షణ పొందకుండానట్లు దురాత్మలు అంటే ఆకాశ పక్షులు వచ్చి ఆ విత్తనాలను ఎత్తుకొని పోయినట్టుగా సాతానుడు వాడి దూతలు వచ్చి ఏం చేస్తున్నాయి? వాక్యాన్ని ఎత్తుకొని పోతున్నాయి. అందుకని వాళ్ళు ఎన్నడూ రక్షణ పొందటానికి ఇష్టపడరు. వాక్యమే తింటారు, తలకాయ అవుతారు. రెండోది, రాతి నిలబడిన విత్తనం ఏంటంటే వారు వింటారు, రక్షణ పొందుతారు కానీ ఆ వేరు ఎంతవరకు మెత్తదనం ఉండదు అంత లోతు వెళ్ళిపోద్ది. ఆ తర్వాత వెళ్ళటానికి దానికి సోర్స్ లేదు. ఎందుకని? రాయి తగిలింది. వీళ్ళు కొంతకాలం ప్రభువులో ఉంటారు, మళ్ళీ లోకంలోకి వెళ్ళిపోతారు. మూడో విత్తనం ఏంటి? ముళ్ళతుప్పలో. ఈ ముళ్ళతుప్పలో పడిన వాళ్ళు ఎవరంటే వీళ్ళు మొలుస్తారు, రక్షించబడతారు, బాప్తిసాలు పొందుతారు, మందిరాలకు వెళ్తారు. కానీ ఆ ముళ్ళు అనిచేసినట్టుగా విచారాలు వాళ్ళని ఏం చేస్తున్నాయి? చేస్తున్నాయి. పాల బిల్లు ఎట్ట కట్టాలి, బండి బిల్లు ఎట్ట కట్టాలి, పిల్లల పెళ్ళి ఎట్ట చేయాలి, ఈ విధంగా ఉండటం వల్ల వాళ్ళు ఫలించలేక ఎప్పుడు ఆ తలంపులతోనే ఉంటారు కనుక వాళ్ళు ఎదగరు. మొక్కలో ముళ్ళ కొమ్మలు ఆ చెట్టుని అనిచేసినట్టుగా ఎల్లనే విచారాలు అనిచేస్తూ ఉంటాయి. నాలుగో విత్తనం మంచి నేల పడింది. దాని అర్థం ఏంటి తెలుసా? వారు వాక్యం విని, చూడండి, వాక్యం వింటారు, గ్రహిస్తారు. ఈరోజు ఈ వాక్యం ఎంతమందికి అర్థమైంది? మీరు చేతులు ఎత్తాలి. నిజంగా చెప్పండి, అబద్ధాలు ఆడితే ఒప్పుకోను. నిజంగా అర్థమైందా మీకు? ఏం అర్థమైంది? హల్లెలూయా. చేతులు కూడా ఎత్తట్లేదు చూడండి. ఏమనుంది అక్కడ? మంచి నేలన పడినవాడు ఎవడంటే వాక్యం విని గ్రహించువాడు చూడండి, అట్టివారు సఫలులై ఒకడు నూరంతులుగాను ఒకడు 60దంతులుగాను. హల్లెలూయా. వాక్యం వింటారు, గ్రహిస్తారు, సఫలులు అవుతారు. ఒకడు 30దంతులుగాను, 60దంతులుగాను, ఒకడు 100అంతులుగాను. చేతుల పైకి ఎత్తి గడుగులు చెప్పండి. ప్రభు చిత్తం అయితే నేను త్వరలో ఒక పెద్ద షార్ట్ ఒకటి తయారు చేపించి మీకు ఇక్కడ చూపిస్తాను. నేను నిత్యత్వము నుండి నిత్యత్వం
ఎటర్నిటీ టు ఎటర్నిటీ అని ఒక సబ్జెక్టు నా ప్రియతని బిడ్డలారా ఎప్పుడో నేను కలెక్ట్ చేశాను. అది చెప్పాలనుకుంటున్నాను కానీ అది చెప్పాలంటే పెద్ద ఫ్లెక్సీ కట్టాల. దాని స్తోత్రం కలుగునగాక. దేవుని కాలం, దేవదూతల కాలం, అజ్ఞాన కాలం, మనస్సాక్షి కాలం, ధర్మశాస్త్ర కాలం, కృపాకాలం, మార్చబడిన యుగం, శ్రమల కాలం, రెండో శ్రమల కాలం, అరిమి గిద్యోని యుద్ధం, గోగుమాగోగు యుద్ధం, ధవల సింహాసనం తీర్పు, నిత్యత్వం. అప్పుడు బిడ్డలారా ఇప్పుడు 4 మాటలు చెప్పేశాను కదా మీకు. ఈ 4 మాటలో 4 సంవత్సరాలు పట్టింది చెప్పాలంటే. ఎన్ని సంవత్సరాలు? ఒక్కొక్కటి చెప్పాలంటే. దేవుని కాలం, ఈ దేవుళ్ళు అందరూ ఎట్టొచ్చారు. దేవదూతల కాలం, ఈ దేవతలు అందరూ ఎట్టొచ్చారు. అజ్ఞాన కాలం, మనస్సాక్షి కాలం, ధర్మశాస్త్ర కాలం. ఎన్ని మామూలు మర్మాలు అనుకుంటున్నారా? నేను స్తోత్రం కలుగునగాక. ఒక్కొక్క సబ్జెక్ట్ ఇంటి మీ మైండ్లు పోతాయి. నిన్న ఎవరో ఒక డాక్టర్ గారికి చెప్పాను నేను. అది చిన్న షార్ట్ ఉంది నా దగ్గర, కూర్చోబెట్టి చెబితే అవుట్లైన్ చెబితేనే మైండ్ పోయిందయ్యా అన్నాడు ఆయన. నేను స్తోత్రం. ఎంత లోతైన మర్మాలు తెలుసాయి. హల్లెలూయా. ఇందాక చెప్పే చూడండి, 30 అంతలు, 60 అంతలు, 100 అంతలు. నిత్యములో కూడా ఈ 3 గ్రూపుల వాళ్ళు ఎవరు ఎక్కడ ఉంటారో కూడా దాంట్లో ఉంటుంది. దాని స్తోత్రం కలుగునగాక. 30 అంతలు, 60 అంతలు, 100 అంతలు. ఈ 30 అంతలుగా ఫలించే వాళ్ళు ఎప్పుడు రిజరెక్షన్ అంటే పునరుద్ధానం అవుతారు. 60 అంతలు పొందిన వాళ్ళు ఎప్పుడు రిజరెక్షన్ పునరుద్ధానం అవుతారు. 100 అంతలుగా ఫలించిన వారు ఎప్పుడు రిజరెక్షన్ అవుతారు. ఇలా స్థాయి ఏంటి పరలోకంలో? ఎన్ని ప్రభుత్వం అయితే త్వరలో చేపిస్తున్నది. చాలా ఖర్చు, దగ్గర 10,000 అవుతుంది అది చేయించాలంటే. గట్టిగా చెప్పండి. అది బైబిల్ స్టడీ లాగా చెప్పాలి. చెబుతా నేను. రేపు ఇది పూర్తయితే ఖచ్చితంగా చెప్తుంది. హల్లెలూయా. కనీసం నెలలో 2 సార్లైన క్లాస్ చెప్పాలని ఆశపడుతున్నా. అయితే అవి తెలియాలి మీకు. ఇంకా పసిపిల్లలాగే ఉండకూడదు. ఆమేన్. ప్రభు రాకడ దగ్గర పడుతుంది. ఇప్పుడు ఈ మర్మాల్లో ఇప్పుడు యుద్ధాలు కూడా ఉంటాయి అన్నమాట. ఇప్పుడు యుద్ధాలు జరుగుతున్నాయి కదా, ఈ యుద్ధాలు కూడా ఈ సబ్జెక్టులోకి వస్తాయి. అంటే ఆ సబ్జెక్టు ప్రకారమే ఏం జరుగుతున్నాయి? యుద్ధాలు జరుగుతున్నాయి, భూకంపాలు జరుగుతున్నాయి. ఈ ప్రజలు కూడా ఎందుకు ఇట్ట మారిపోతున్నారు? ఈ విధమైనటువంటి బీభత్సాలు ఎందుకు జరుగుతున్నాయి? ఈ అన్యాయాలు అక్రమాలు ఎన్ని ఎందుకు విస్తరిస్తున్నాయి? మొత్తం అదిగో ఆ ప్రభు వాక్య ప్రకారం ఇవన్నీ జరుగుతున్నాయి. వీటిని బట్టి మనకు సిద్ధపాటు బాగా వచ్చేస్తుంది. దాని స్తోత్రం కలుగునగాక. అప్పుడు కొంచెం చదువుకున్న వాళ్ళు, గ్రహించగలిగిన వాళ్ళకి బాగా అర్థమైంది. త్వరలో అది జరిగిద్ది. ఆమేన్. చేతులు పైకెత్తి గడుగులు చెప్పండి. ఇట్లాంటి గ్రహించాలి. అక్కడ చూడండి, ఆ 15వ వాక్యం ఏమంటున్నాడు? 11వ వాక్యం, పరలోక రాజ్య మర్మములు ఎరుగుట మీకు అనుగ్రహింపబడినది కానీ వారికి అనుగ్రహింపబడలేదు. కలిగిన వానికి ఇవ్వబడును, కలుగును. లేని వానికి కలిగినదియు తీసివేయబడును. హల్లెలూయా. 15వ వాక్యం, ఈ ప్రజలు కన్నులారా చూసి, చెవులారా విని, హృదయముతో గ్రహించి, మనసు త్రిప్పుకొని నా వలన స్వస్థత పొందకుండానట్లు వారి హృదయం ఏమైంది? క్రొవ్వినది. వారి చెవులు వినుటకు వారు తమ కన్నులు మూసుకొని ఉన్నారు గనుక మీరు వినుట మటుకు విందురు గాని గ్రహింపనే గ్రహింపరు, చూచుట మటుకు చూతురు గాని ఎంత మాత్రమును తెలుసుకొనరు. ఇది చూడండి, వింటానికైతే వింటారు, గ్రహింపు మాత్రం వింటారు. వాక్యం ఏం చెప్పారంటే బ్యా 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 బో 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 అంతే. మిమ్మల్ని నిరుత్సాహపరచట్లా, నేను అర్థం చేసుకోవాలని చెప్తున్నా. ఈ మర్మాల్లోనే ఉంది పరలోక రాజ్యం ఎలా వెళ్తామో అనే సత్యం. నేను స్తోత్రం కలుగును గాక. 30 అంతలుగాను, 100 అంతలుగాను, 30 అంతలుగాను, 60 అంతలుగాను, 100 అంతలుగాను. హల్లెలూయా. వాక్యము అర్థం చేసుకొని వాక్యమును అనేకులకు బోధించటం, అనేకులకు వివరించటం, వాక్యపు లోతుల్లో నుండి సత్యమనే ఆ జీవజలాన్ని చేదుకొని అనేకులు దాహం తీర్చటం పెద్దవాళ్ళ లక్షణం. ఇప్పుడు ఎవరు వండి పెట్టాల్సిన అవసరం లేదు. వాడు పెద్దవాడై వీలుకాడాయి వేటాడి సంపాదించుకుంటున్నాడు ఆహారం. అట్లాగే మీరు కూడా ఏం చేయాలంటే వాక్యాన్ని ప్రతిరోజు చదివి సంపాదించుకోవాలి. ఇశ్రాయేలు మీదకి ప్రతిరోజు ఏం కురిసింది? మన్నా రోజు కురిసిందంట. మన్నా ఆహారం
అలాగే కనిపెట్టే వారికి దేవుడు రోజు ఇస్తాడు ఆహారం. ఆహారం ఇచ్చుటకు ఆయన తన ప్రజల్ని దర్శించెను. ఋతు గ్రంథం 1:6. ఆహారం ఇచ్చుటకు దేవుడు తన ప్రజల్ని ఏం చేశాడు? దర్శించాడు. దేవుని స్తోత్రం కలుగునుగాక. వారికి ఏమిచ్చుటకు? ఆహారం ఇచ్చుటకు యెహోవా తన జనులను దర్శించినని. హల్లెలూయా చెప్పండి గట్టిగా. ప్రతిరోజు ఉదయాన్నే ఇశ్రాయేలీల యొక్క పాలెములో 2 మూరలెత్తు ఏం కురిసేది? మన్నా. ఉదయాన్నే పోయి గిన్నెలతో తెచ్చుకొని తినేవాళ్ళు. కొంతమంది కకృతి పడే వాళ్ళు ఏం చేస్తారంటే అది స్టాక్ చేసుకునేవాళ్ళు, రేపుటి ఉంచుకుందామని. తెల్లారేసరికలు ఏం పట్టేది? పురుగులు పట్టేది. అంటే దాని అర్థం ఏంటి? ఎప్పుడు సద్దివాక్యాలు కాదు, సద్దివాక్యాలు అనకూడదు వాక్యాన్ని, ఆ సద్యన్నం కాదు, క్రొత్త విషయాలు తెలుసుకోవాలి వాక్యంలో. అంటే ఆమేన్. స్టోర్ చేసుకున్నారంటే వీళ్ళు ఏమైపోయినాయి? పురుగులు పట్టింది మన ఆహారం. క్రొత్త విషయాలు చదివి మోకాల మీద ఉండి చదివితే ఇంకా లోతైన విషయాలు దేవుడు తెలియపరుస్తాడు. చేతులు పైకి ఎత్తి గట్టిగా చెప్పండి. నేను ఒకప్పుడు ఈ సేవలన్నీ చూసి ఒకరోజు నేను ఉపవాసం ఉండి ప్రార్థన చేసుకుంటున్నా. ప్రభా, ప్రపంచంలో చాలా సంఘాలు ఉన్నాయి నాయన. పెంతెకొస్తు ఉంది, ఆర్సీఎం ఉంది, బాప్టిస్ట్ ఉంది, లోదరన్ ఉంది, సెవెంత్ డే ఉంది, సిఎస్ఐ, సిఎన్ఐ, అలాగే చర్చ్ ఆఫ్ క్రైస్ట్, చర్చ్ ఆఫ్ లార్డ్, రకరకాల డినామినేషన్స్ ఉన్నాయి. బక్సింగర్ ఫెలోషిప్, లేమన్ ఫెలోషిప్. అసలు ఏ సంఘం గొప్పది ఏది అని బాగా ప్రార్థన చేయటం ప్రారంభించా. ఒక 20 ఏళ్ళ క్రిందట నేను ప్రార్థనలో కూర్చున్నప్పుడు కొండల్లో కూర్చొని అక్కడ ఒక చెట్టు ఉండేది. ఆ చెట్టు కూడా కంతలుగా వెలుగు పడుతుండేది. ఏది కరెక్ట్ ప్రభా ఏదనంటే నాకు ప్రభు ఫలానాదే కరెక్ట్ అని చెప్పలా. ఏం చెప్పాడంటే ఒక దర్శనం చూపించాడు. ఆయన ఒక సింహాసనం మీద కూర్చున్నాడు. ఆయన దగ్గరికి కొంతమంది వచ్చారు. ఇప్పుడు ఆయన రాజు స్థానంలో కూర్చున్నాడు. కొంతమంది ఆయన దగ్గర ఉండి పనివారులాగా వచ్చారు. వాళ్ళతో అన్నాడు, మీరు సముద్రంలోకి వెళ్ళి ముత్యాలు ఏరుకొని రండి అన్నాడు. దర్శనంలో కనపడుతుంది నాకు ఇదంతా. వెళ్ళారు లోనకి. వెళ్ళి వాళ్ళు ఏం చేశారంటే సముద్రం దగ్గరికి వచ్చి ఒకడు అంచులమ్మ రాళ్ళు ఏరుకున్నాడు. దేవుని స్తోత్రం. ఆ 9 మందితో అంటున్నాడు, నాకు ముత్యాలు దొరికినాయో వచ్చి అన్నాడు. ఇంకోడు కొంచెం నీళ్ళలోకి వెళ్ళాడు. వాడు వీటికంటే కొంచెం శుద్ధైనటువంటి తలతల మెరిచే రాళ్ళేరాడు. వాడు అంటున్నాడు, నాకు దొరికినాయి, నీకు దొరికినాయి ముత్యాలు కాదంటున్నాడు. ఇంకోటి ఇంకొంచెం లోతుల్లోకి వెళ్ళిపోయాడు. అట్టా దాదాపుగా 10 మంది 10 స్థలాల్లో ఏరుకున్నప్పుడు ఆ ఏరుకున్న రాళ్ళు తీసుకుని ఒడ్డుకొచ్చారు. వాళ్ళల్లో ఒకడు అంటున్నాడు, అసలు ముత్యం మనం ఎప్పుడైనా చూసామా? ముత్యాలు మనం ఎరుగుదామా? అది ముత్యమని ఇది ముత్యమని మనకెలా తెలుసురా? ఇవన్నీ తీసుకుని ఆయన దగ్గరికి పోతే ఏది ముత్యమో ఆయనే తెలియపరుస్తాడు. రేపు సంఘాలన్నీ కూడా ఈ రీతిగా ఉండబోతున్నాయని చెప్పాడు దేవుడు. గట్టిగా చెప్పండి. మనం కోట్లాడుకుంటున్నాం, మాది గొప్ప అంటే మాది గొప్ప అని. కానీ రేపు ఏది ముత్యమో గ్రహింపు కలిగిన వారికి ఇప్పుడే అర్థమవుతుంది. గ్రహింపు లేని వాళ్ళకి రేపు ఎవరు చెప్పాలి? దేవుడు చెప్పాలి. దాని స్తోత్రం కలుగునగాక. అందుకనే ఆ కొరింథీయులకు రాసిన పత్రికలో కాబోలండి, నువ్వు ఆ పునాది మీద ఎట్ట కట్టుకుంటున్నావో జాగ్రత్త అంటాడు. ఒకడు బంగారంలా కడుతున్నాడు, ఒకడు వెండితో కడుతున్నాడు, ఒకడు వెలగల రాళ్ళతో కడుతున్నాడు, ఒకడేమో కొయ్యికాలతో కడుతున్నాడు, ఒకడు కర్రతో కడుతున్నాడు, ఒకడేమో గడ్డితో. ఈ 6 పరీక్షించేది ఏంటిది? అగ్ని పరీక్షించినప్పుడు ఏవి మిగులుతాయండి? ఏవి మిగులుతాయి? బంగారం మిగిలిద్ది, వెండి మిగిలిద్ది, ఎంత గాలినా సరే. వెలగల రాళ్ళు కూడా మిగులుతాయి. కాలిపోయేది ఏంటి? ఫస్ట్ కాలిపోయేది ఏంటి చెప్పండి? గడ్డి అంటే ఏంటి? భక్తిహీనులు. రెండోది కర్ర, ఇంకొంచెం లేటుగా కాలిద్ది. కొయ్యకాలు ఇంకొంచెం లేటుగా. కానీ ఆ 3 జాతులు ఏమైపోతాయి? కాలిపోయాయి వెనక ముందుగా. కానీ ఇప్పుడు మనం బంగారంలాగా, వెండిలాగా, ఈ ముత్యాల్లాగా మనము మార్చబడాలంటే
ఈ వాక్యములో ఉన్న మర్మాలు మనకు అర్థం కావాలి. లేదంటే గుడ్డిగా వెళ్ళామనుకోండి. దేవుని స్తోత్రం కలుగునగాక. హల్లెలూయా. ఓ రాజుగారి దగ్గర 3 మంత్రులు తప్పు చేశారు. ఎంతమంది మంత్రులు తప్పు చేశారు? తప్పు చేసినప్పుడు ఆ రాజు అన్నాడు, అబ్బాయి మిమ్మల్ని 1 నెల రోజులు జైల్లో వేయబోతున్నాం. మీకు సంబంధించిన జైల్లో వేయబోతున్నాం అనలా, మీకు ముగ్గురిని అడవికి పంపిస్తున్నాను. మీలో మంచి ఆహార ఫలాలు ఎవరైతే నాకు తీసుకొస్తారో వారికి నా దగ్గర కొన్ని బహుమతులు ఉన్నాయి, అవి ఇస్తానన్నాడు. 3 పోయారు. దేవుని స్తోత్రం కలుగునగాక. ఒకడు ఏం చేశాడంటే ఒక చెట్టు దగ్గరికి పోయి ఫలాలన్నీ ఏరుకున్నాడు. వాటిలో పచ్చి కుళ్ళిపోయినాయి, మొత్తం ఆలు కొట్టుడు అనమాట. ఆలు ఫ్రూట్స్ లాగా ఆలు కొట్టుడు కొట్టి గోత నింపాడు. దేవుని స్తోత్రం. నాది ఫుల్ అయింది వచ్చి అన్నాడు. ఇంకోడు అంటున్నాడు, అసలు రాజుగారు ఇది అంటాడంటరా అని చెప్పి చెత్త అంతా వేసుకొని పై 4 కాయలు వేసుకొని వచ్చాడు. ఇంకొకడైతే నా ప్రియ తినిపెట్టారు అన్ని పచ్చికాయలు ఏరుకొచ్చాడు వాడు. దేవుని స్తోత్రం. ఏరుకొచ్చి, రాజా నేను తీసుకొచ్చాను మంచి కాయలు అంటే ఏమన్నాడు తెలుసా? ఈ 3 తీసుకెళ్ళి జైల్లో పడేయండిరా అన్నాడు. ఏంది రాజా, ఫలాలు తీసుకురమ్మన్నావు, తీసుకొచ్చాం, జైల్లో పడేయమంటావేంటి? ఆ ఫలాలు ఎవరి కోసం అంటే, నా కోసం కాదు స్వామి, మీకోసమే అన్నాడు. ఈ నెల రోజులు మీకేం లేదు, నో ఫుడ్, అదే ఫుడ్ మీకు అనగానే ఈ చెత్త వేసుకొచ్చాడు చూడండి, ఇటు గీక్కున్నాడు. అయ్యమ్మా, నా కోసం అనుకుంటే మంచి ఫలాలు తీసుకొని వచ్చేవాడు నేనే. అమ్మో, ఈ నెల రోజులు ఏం తిని బతకాలి? గడ్డి చెత్త తిని బతకాల అంటే రాజుగారికి అనుకొని తెచ్చాడు వాడు. దాని స్తోత్రం కలుగునగాక. ఇట్లాంటి గుడిసేడు బుద్ధి మనకు కూడా ఉంటుంది కొంతమందికి. మనకైతే ఒక టైపు, బయట వాళ్ళకైతే ఒక టైపు. చేతులు పైకి ఎత్తి గడ్డగలు చెప్పండి. ఆ బుద్ధి ఉండకూడదు. నిన్ను పోలే నీ పొరుగు వారిని అందరు లేచి నిలబడండి. ప్రియ దేవుని బిడలారా, మనం ఎదిగి లోతైన మర్మాలు గ్రహించి ఆత్మీయతలో ఇంకా ఉన్నత శిఖరాలు అధిరోహించి ప్రభుకి ఇష్టమైన బిడ్డలుగా మనం మార్చబడదుముగాక. ప్రభు చిత్తము చేయదుముగాక. ప్రభుకు నచ్చిన జీవితం జీవించుదుముగాక. ప్రభు మార్గంలో నడుచుదుముగాక. పసిపిల్లల వలె మనం ఉండకూడదు. పసిపిల్లలకి కలహాలు ఉంటాయి, గొడవలు ఉంటాయి, అల్లర్లు ఉంటాయి. పసిపిల్లలకి క్షమించే మనసు